హలో గైస్, దిస్ ఈస్ భార్గవ్. వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి కంచి సిల్క్. సో ఇవాళ మీకు ఏంటంటే కాంజీవరం హ్యాండ్లూమ్ శారీస్లో డిజైనర్ బార్డర్ స్టైల్ విత్ మీనాకారి కాంబినేషన్ అనమాట. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఒక 10 శారీస్ చూపించబోతున్నాను. ఈ 10 శారీస్ కూడా ఏంటంటే ఎక్స్క్లూజివ్ హ్యాండ్లూమ్ కాంబినేషన్స్ అనమాట, మీనాకారి కాంబినేషన్. సో వీటి ప్రైస్ రేంజ్ అన్నీ మీకు ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఒక్కసారి వీడియోలోకి వెళ్దాము. సో ఓన్లీ 10 శారీస్కి ఏంటంటే స్పెషల్గా మీకు ఏంటంటే 10 డిఫరెంట్ కాంట్రాస్ట్లు అనమాట. అంటే పేస్టల్ డార్క్ థీమ్లో యూనిక్గా ఏంటంటే మ్యాచ్అప్ కూడా ఏంటంటే హ్యాండ్ పిక్ ఇవాళ చూపించబోయే శారీస్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్, కలర్ కాంట్రాస్ట్లు తెచ్చాం. సో ఈ కాంబినేషన్ శారీ వచ్చేపాటికి ఏంటంటే మీకు సీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. సో సీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఏంటంటే బాడీ మొత్తం ఏంటంటే మీనాకారి వర్క్ వస్తుంది. ఈ మీనాకారి వర్క్ కూడా ఏంటంటే మీకు ఇలాగా బేబీ పింక్తో వస్తుంది అనమాట. శారీ మొత్తం ఏంటంటే పేస్టల్ థీమ్. సో పేస్టల్ థీమ్లో పేస్టల్ టు పేస్టల్ అనమాట. అంటే మీకు బాడీ పైన పేస్టల్ ఉంటుంది, బార్డర్ పైన కూడా పేస్టల్ ఉంటుంది. అండ్ శారీ యొక్క పళ్ళు చూడొచ్చు. పళ్ళు కూడా ఏంటంటే రిచ్గా ఎలివేట్ అవుతూ మీకు ఏంటంటే పేస్టల్ కాంబినేషన్లో ఇలాగ బటర్ఫ్లై థీమ్ వస్తుంది అనమాట. సో రెగ్యులర్గా వద్దు అనుకుంటే మీకు ఇలా యూనిక్ కలర్ కాంబినేషన్స్లో కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ శారీకి ఏంటంటే కొంచెం స్ప్రే వర్క్ కలర్ కాంబినేషన్లో మీకు ఏంటంటే ఇలాగ మీకు బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా రేర్ అండి, కొంచెం యూనిక్ కాంబినేషన్ అనమాట. అండ్ శారీ వీవింగ్లోకి వస్తే ఏంటంటే మీకు ఇంటర్లాక్ జామ్దాని వీవింగ్ అనమాట. వీవింగ్ కూడా ఏంటంటే ఫైన్ క్వాలిటీతో ఫైన్గా వచ్చిన కాంబినేషన్. సో ఈ శారీ ఒకసారి మీకు ఫుల్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో శారీ యొక్క డీటెయిలింగ్ అనమాట. సో గ్రాండ్ వివింగ్తో వచ్చే గ్రాండ్ స్టైల్ అనమాట. సో ఆల్ ఓవర్ కాంబినేషన్లో మీకు హెవీ మీనాకారి వర్క్ అనమాట. సో ఇది పేస్టల్ టు పేస్టల్ థీమ్. నౌ ఇప్పుడు డార్క్ థీమ్లోకి వచ్చేవాడికి ఏంటంటే డార్క్ వచ్చేవాడికి మీకు మీ రాణి పింక్ కలర్ కాంబినేషన్కి మీకు డార్క్ లావెండర్ కలర్. లావెండర్లో యూజువల్ ఏంటంటే మనం పేస్టల్స్లో చూసాం చాలాసార్లు. ఇప్పుడు ఏంటంటే ఈ డార్క్ టోన్ ఎలా అయిపోయిందంటే కొంచెం బ్లూయిష్ టోన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ బాడీ పైన వచ్చేపాటికి ఏంటంటే రాణి పింక్ కలర్ కాంబినేషన్. ఈ శారీ కింద శారీకి డిఫరెన్స్ ఏంటంటే కింద శారీకి ఏంటంటే బాడీ పైన కూడా మీనా వర్క్ ఉంది, బార్డర్ పైన కూడా మీనా వర్క్ ఉంది. ఈ శారీ వచ్చేవాడికి ఏంటంటే బాడీ ఏంటంటే సటిల్గా మీకు జరీ వర్క్ వచ్చి ఓన్లీ బార్డర్లో ఏంటంటే ఇలా మీనా వర్క్ ఉంటుంది అనమాట. ఈ శారీ యొక్క పళ్ళు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో పళ్ళు చూడొచ్చు. పళ్ళులో కూడా ఏంటంటే మీకు జకార్డ్ వీవింగ్ వస్తుంది. సో వీవింగ్లో కూడా ఏంటంటే కొంచెం డిజైనర్ స్టైల్ అనమాట. అండ్ ఈ శారీ బ్లౌజ్ కూడా ఏంటంటే స్ప్రే వర్క్ లాగా వస్తుంది అనమాట. అంటే మీకు ఏంటంటే శారీకి ఈ బ్లౌజ్ మ్యాచప్ డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే శారీ కన్నా మ్యాచప్ చేసుకోవచ్చు. సో అలాగ డిజైనర్ స్టైల్ ఇచ్చారనమాట. ఈ శారీ కూడా ఒకసారి మీకు ఫుల్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో శారీ ఫుల్ ఓపెన్ చేస్తే ఏంటంటే మీకు ఇలాగ డిజైనర్ స్టైల్లో మీకు యూనిక్గా ఉంటుంది అనమాట. సో ఇదొక సెకండ్ శారీ. అండ్ నా థర్డ్ శారీ వచ్చేపాటికి ఏంటంటే మీకు యానిమల్ థీమ్తో జంగ్లా థీమ్లో ఒక శారీ చూపించబోతున్నాను. శారీ వచ్చేపాటికి గ్రీన్ అండ్ గ్రీన్ థీమ్ అనమాట. మీకు ఏంటంటే బాడీ అంతా ఏంటంటే ఇలాగ పేస్టల్ గ్రీన్ వచ్చి బార్డర్ వచ్చేపాటికి బాటిల్ గ్రీన్ వస్తుంది. ఈ పేస్టల్ రావడానికి కారణం కూడా ఏంటంటే మీకు ఏంటంటే సిల్వర్ జరీతో వర్క్ వచ్చిందనమాట. సిల్వర్ జరీ వర్క్ రావడంతో మీకు ఏంటంటే పేస్టల్ థీమ్ వెళ్ళి పేస్టల్ నుంచి మీకు ఏంటంటే కాంట్రాస్ట్ వెళ్తుంది. సో బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇది ఒక వెరైటీ అనమాట. సో ఈ శారీ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను విత్ పళ్ళుతో. పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఎలివేట్ అయిందో. శారీ మొత్తం ఏంటంటే ఇలాగ పళ్ళు వచ్చేపాటికి మీకు ఫ్లోరల్ వర్క్ వస్తుంది పళ్ళు కూడా. అండ్ శారీ యొక్క బ్లౌజు బూటీ స్టైల్ వస్తుంది అనమాట. సో బ్లౌజ్ మీరు కంపేర్ చేస్తే ప్రతి శారీ యొక్క బ్లౌజు యూనిక్గా ఉంటుందండి. మీకు ఏంటంటే ఎక్కడ రెగ్యులర్గా రిపీట్ అవ్వకుండా శారీ టు శారీ వేరీ అవుతూ కొంచెం డిఫరెంట్గా ఉండే కాంబినేషన్ అనమాట. అండ్ ఈ శారీ కూడా మీకు ఒకసారి ఫుల్ ఓపెన్ చేసి చూపిస్తాను. శారీ ఆల్ ఓవర్ కాంబినేషన్లో కొంచెం ఇదేంటంటే ఇలాగ మీకు ఏంటంటే చెక్స్ లోపల మీకు జంగ్లా థీమ్ అనమాట. అండ్ ఈ శారీ చూస్తే మీరు ఈ వర్క్ కూడా ఏంటంటే జింకలతో వచ్చింది. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే వర్క్ చూడండి. ఇలాగ మీకు ఏదైతే జంగ్లా థీమ్ అన్నానో ఇలా జింకలు, ర్యాబిట్లు కూడా ఎక్కడెక్కడ చూశాను. ఇదిగోండి ర్యాబిట్స్, ఇలా ఫ్లవర్ ప్లాట్స్. సో ఇలాగ ఏంటంటే జంగ్లా థీమ్లో వచ్చే కాంబినేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫోర్త్ శారీ వచ్చేపాటికి హైలైట్ అనమాట. ఆరెంజ్ కలర్ కాంబినేషన్. అంటే మీకు బార్డర్ వచ్చేపాటికి రస్టిక్ ఆరెంజ్. ఇప్పుడు ప్రైస్ వచ్చేవాడికి ఏంటంటే నా లాంగ్ వీడియోస్ అన్నీ స్పెషలే అండి. మీకు ఏంటంటే నేను ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను అంటే డిస్కౌంటెడ్ శారీస్ అంటే ఓన్లీ ఈ 10 శారీస్ పైన మీకు డిస్కౌంట్ వచ్చే శారీస్ చూపించబోతున్నాను. శారీ కాస్టింగ్ వచ్చేవాడికి ఏంటంటే మీకు 50,000 అండి. సో మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ 30,000కి వస్తాయన్నమాట. ఇవాళ చూపించే 10 శారీస్ కూడా 30,000 మాత్రమే. సో ఓన్లీ ఏంటంటే నా వీడియోస్ చూసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది 10 వీడియోస్లో 10 శారీస్కి కూడా డిస్కౌంట్ పెడతానని చెప్పి. సో ఈ శారీ వచ్చేవాడికి రస్టిక్ ఆరెంజ్ బార్డర్కి మీకు పేస్టల్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో ఇదేంటంటే 2 సైజులో ఈక్వల్ లెంత్ బార్డర్ వస్తుంది. 2 సైజులో ఈక్వల్ లెంత్ బార్డర్ వచ్చి మీకు శారీ మొత్తం ఆల్ ఓవర్ వెళ్తుంది అనమాట. ఇది సిల్క్ ఫాస్ట్ జరీ అండి. సిల్క్ ఫాస్ట్ జరీలో ఏంటంటే మీకు
చాలా గ్రాండ్గా ఉంటుంది. చీర ఏంటంటే మీకు ఏంటంటే ఎక్కడ కూడా ఈ క్వాలిటీ అనేది ఫాలింగ్ ఉంటుంది అనమాట. మీకు ఏంటంటే పట్టుకుంటే జారిపోయే ఫాలింగ్ ఉంటుంది అనమాట. సో పళ్ళు కూడా చూడొచ్చు, మీకు ఏంటంటే రుద్రాక్ష బూటీ పళ్ళు వస్తుంది. అండ్ శారీ బ్లౌజ్, ఈ బ్లౌజ్ హైలైట్ వచ్చేవాడికి ఏంటంటే ఇక్కత్ డిజైన్ వస్తుంది. సో చూడండి ఇలాగ జిగ్జాగ్ ప్యాటర్న్లో ఇక్కత్ ప్యాటర్న్తో వచ్చింది. మీకు స్టోన్ వర్క్ చేసుకొని హెవీగా మగ్గం వర్క్ చేసుకోవాలి అనుకుంటే ఈ రస్టిక్ ఆరెంజ్లో రా సిల్క్ తీసుకొని మీరు స్టోన్ వర్క్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇదే బ్లౌజ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ బ్లౌజ్ స్టోన్ వర్క్ రా సిల్క్ తీసుకున్నట్టయితే ఈ బ్లౌజ్ ఏదైతే ఉందో ఇది వేరే శారీకి మ్యాచప్ చేసుకోండి. ఎందుకంటే ఓన్లీ బ్లౌజ్ కాస్టే మీకు 3500 పడుతుంది, అంటే నేత కాస్ట్ అనమాట. సో శారీ కూడా ఒకసారి ఫుల్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇలా గ్రాండ్గా మీకు 2 సైజులు ఎక్కువ లెంత్ బార్డర్ వచ్చి గ్రాండ్గా వచ్చే కాంబినేషన్ అనమాట. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేపాటికి ఏంటంటే ఇప్పుడు లావెండర్ కలర్ కాంబినేషన్లో పైతానీ స్టైల్ బార్డర్. సో రెగ్యులర్గా కాకుండా కొంచెం పైతానీ స్టైల్ బార్డర్ కావాలి అనుకుంటే ఇది చూడండి. మీకు ఏంటంటే ఇదేంటంటే మీకు కొంచెం ఒక కైండ్ ఆఫ్ డార్క్ టోన్కి పేస్టల్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్. అండ్ ఈ పైతానీ స్టైల్ వర్క్లో కూడా మీకు ఏంటంటే చూడండి ఇట్లా బర్డ్స్ కాంబినేషన్ పైన మీనా వర్క్ వచ్చిందనమాట. అండ్ పైన వచ్చేవాడికి ఏంటంటే 4 ఇంచ్ బార్డర్ వస్తుంది. ఇలా 4 ఇంచ్ బార్డర్ వచ్చి ఇలా శారీ ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఒకసారి ఈ శారీ యొక్క పళ్ళు అండ్ శారీ యొక్క బ్లౌజ్ చూద్దాము. శారీ యొక్క పళ్ళు చూడండి. శారీ పళ్ళు వచ్చేవాడికి ఏంటంటే మీకు ఇలాగ ఆల్ ఓవర్ ఫ్లోరల్ వర్క్ వస్తుంది అనమాట. అండ్ దీని బ్లౌజ్ వచ్చేవాడికి బూటీస్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతిదీ ఏంటంటే రిపీట్ అవ్వకుండా చూపించే కాంబినేషన్స్ అనమాట. అండ్ ఈ శారీ కూడా ఒకసారి ఫుల్ ఓపెన్ చేసి చూపిస్తాను. శారీ ఆల్ ఓవర్లో మీకు ఇలా గ్రాండ్గా ఉంటుంది అనమాట. శారీ ఇలాగా సో ఫుల్లో ఏంటంటే మీకు ఈ కలర్ కాంబినేషన్ ఇవన్నీ ఇలా గ్రాండ్గా వచ్చే శారీస్ అనమాట. ఇది ఒక స్టైల్. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేపాటికి ఏంటంటే కనకాంబరం కలర్కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్. సో ఇది వచ్చేపాటికి బాడీ కూడా మీకు ఏంటంటే ఆల్ ఓవర్ ఫ్లోరల్ వర్క్లో హెవీ మీనాకారీ వర్క్ వచ్చి ఇలాగ బార్డర్ వచ్చేపాటికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది. పైన వచ్చేపాటికి ఏంటంటే 4 ఇంచ్ బార్డర్ వస్తుంది. ఇలాగ 4 ఇంచ్ బార్డర్ వచ్చి కింద వచ్చేపాటికి ఏంటంటే 8 ఇంచ్ బార్డర్ వస్తుంది. ఒక్కసారి ఈ శారీ యొక్క పళ్ళు చూద్దాము. సో శారీ యొక్క పళ్ళు కూడా ఏంటంటే మీకు ఇలా జామెట్రిక్ ప్యాటర్న్ వస్తుంది. పళ్ళు కూడా గ్రాండ్ వివింగ్తో. అండ్ శారీ యొక్క బ్లౌజ్ అనమాట. సో ఇదొకటి. సో ఈ శారీ కూడా ఒకసారి ఫుల్ ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి డిజైనర్ స్టైల్లో ఎన్ని యూనిక్ కలర్ ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయో. సో ఇలాగ ఆల్ ఓవర్ కాంబినేషన్ అనమాట. ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి ఏంటంటే స్ప్రే వర్క్. అసలు ఇప్పుడు దాకా బ్లౌజులు చూసాం కదా స్ప్రే వర్క్లో. ఇప్పుడు యాక్చువల్గా స్ప్రే వర్క్ కాంబినేషన్లో మీకు ఏంటంటే బార్డర్ ఇలాగ డార్క్ థీమ్ అంటే పేస్టల్ టు డార్క్ థీమ్లో ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఈ శారీ కూడా మీకు ఒకసారి ఫుల్ ఓపెన్ చేసి చూపిస్తాను. శారీ యొక్క పళ్ళు, శారీ యొక్క బ్లౌజ్ ఇలా బ్రొకేట్ వస్తుంది. ఒకసారి ఫుల్ ఆల్ ఓవర్లో మీకు చూపిస్తాను. సో ఇది ఆల్ ఓవర్ కాంబినేషన్లో ఇలా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేపాటికి ఇప్పుడు మీకు 2 శారీస్ ఎట్ ఏ టైం చూపిస్తానండి. ఒకటి ఏంటంటే పేస్టల్ బ్లూ, ఇంకోటి ఏంటంటే డార్క్ బ్లూ అనమాట. సో ఈ 2 శారీస్ చూడండి. సో 2 శారీస్ పక్కన చూడండి. ఒకటి వచ్చేవాడికి డార్క్ బ్లూ అనమాట, డార్క్ టోన్తో. అంటే మీకు ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ టింట్ వచ్చినప్పుడు ఎలా వస్తుందో ఆ కలర్ షేడ్ వస్తుంది. రెండోది వచ్చేవాడికి ఏంటంటే పేస్టల్ బ్లూ అనమాట. సో మీకు ఏంటంటే సీ బ్లూ కలర్ కాంబినేషన్కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్. సో ఆల్ ఓవర్ ఫ్లోరల్ వర్క్. అండ్ ఈ శారీ వచ్చేవాడికి ఏంటంటే ఇలాగా టింటెడ్ కలర్ కాంబినేషన్లో డార్క్ టోన్లో మీకు ఏంటంటే ఇది ఇలాగా కలర్ కాంబినేషన్ కూడా ఏంటంటే బ్రింజాల్ షేడ్ అనమాట. సో ఈ శారీస్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది శారీ యొక్క పళ్ళు ఆల్ ఓవర్ అండ్ శారీ యొక్క బ్లౌజ్ కూడా ఇలా చూడండి. ఇది రేర్ అండి. యూజువల్లీ ఈ కైండ్ ఆఫ్ బ్లౌజ్ వచ్చేవాటికి మీకు నార్మల్గా శారీ పైన వస్తుంది. సో ఇదేంటంటే డైరెక్ట్గా మీకు ఏంటంటే ఇలా బ్లౌజ్ పైన ఇచ్చారు. నేను కూడా ఇప్పుడు దాకా ఈ శారీ చూడలేదు. సో చాలా బాగుంది. సో ఈ శారీ కూడా ఒకసారి ఫుల్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఆల్ ఓవర్లో లుక్ ఇలా ఉంటుంది అనమాట, వెరైటీ. అండ్ అదే కింద శారీ వచ్చేపాటికి ఏంటంటే కొంచెం డార్క్ టోన్ వచ్చేపాటికి దీని పళ్ళు కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో డార్క్ వచ్చేపాటికి ఇలా వస్తుంది అనమాట రుద్రాక్ష బూటీతో. శారీ ఏంటంటే ఇది కూడా ఏంటంటే జకార్డ్ లాగా మీకు ఇలాగ బ్రొకేట్ వస్తుంది. ఇది ఒక వెరైటీ. సో ఇది కూడా ఫుల్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో శారీ ఇలాగ డార్క్ టోన్లో వస్తే ఎలా ఉంటుందని చూపించడం కోసం అనమాట. సో ఇవాళ చూపించబోయే లాస్ట్ శారీ వచ్చేపాటికి కొంచెం స్టార్ ఐటమ్ అనమాట. మీకు ఏంటంటే డార్క్ టోన్ కలర్ కాంబినేషన్, అందరు ఇష్టపడే కలర్ కాంబినేషన్. మీకు మంచి లైలాక్ షేడ్, లైలాక్ కూడా డార్క్ టోన్ అనమాట. ఈ డార్క్కి రెడ్ కలర్ కాంబినేషన్. సో రెడ్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరండి. అంటే మ్యారేజ్ అన్నప్పుడు ఏంటంటే ఒక 10-15 చీరలు తీసుకుంటే దాంట్లో రెడ్ కంపల్సరీగా చూస్ చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం పర్ఫెక్ట్ చాయిస్. మంచి డిస్కౌంట్ కూడా ఉంది. హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అండ్ శారీ యొక్క పళ్ళు చూడొచ్చు, ఆరెంజ్ షేడ్ అనమాట. సో రెగ్యులర్గా మీకు ఇలాంటి కాంబినేషన్ రాదు. అండ్ దీని బ్లౌజ్ కూడా చూడండి ఎంత ఫైన్ క్వాలిటీ, ఎంత ఫైన్ ఫినిషింగ్ ఉందో.
సో ఇదొకటి అనమాట. సో ఇవన్నీ వీవింగ్ అంతా ఇంటర్లాక్ జామ్దాని వీవింగ్ అండి. ఎక్కడ ఏంటంటే దారపోగులు ఏం పట్టుకో మీకు జ్యువెలరీకి కూడా. సో అలాంటి టాప్ మోస్ట్ వీవింగ్లో మీకు ఇప్పుడు ఈ శారీ అనమాట. సో ఈ శారీ కూడా ఫుల్ ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. సో ఇదొకటి అనమాట కాంబినేషన్ మీకు గ్రాండ్గా. సో మీకు ఈ 10 శారీస్లో ఏది నచ్చినా కానీ కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, డిస్ప్లేలో కూడా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఏంటంటే స్క్రీన్ షాట్ తీసి ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా మీకు శారీ నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి. లేదు అనుకుంటే డైరెక్ట్ కుకట్పల్లి స్టోర్ విజిట్ చేసి మీకు నచ్చిన శారీని, ఇవే కాకుండా వేరే శారీస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు లైక్ ఇంకా వెరైటీస్ చూడాలి, మేము స్టోర్ విజిట్ చేయడానికి అవ్వదు అనుకుంటే వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఏంటంటే మాకు మెసేజ్ పెడితే మీకు ఒక పర్టికులర్ స్లాట్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము. ఆ స్లాట్లో మీకు నచ్చిన శారీస్ చూడండి, మీరు స్పెషల్గా మెన్షన్ చేయండి, ఇలా వీడియో చూసాము, మాకు ఇలాగ డిస్కౌంట్ ఉందన్నారు, అవైలబుల్ ఉందా లేదా, టైం అయిపోయిందా అన్నీ కనుక్కొని వీడియో కాల్ కంటిన్యూ చేయండి. ఒకవేళ మీకు లేదు డైరెక్ట్గా ఒకసారి నాతో మాట్లాడాలన్నా కానీ డైరెక్ట్గా నాతో మాట్లాడి మీకు నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో హోప్ఫుల్గా మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.